కూటమి పార్టీలు తామే ఆంధ్రప్రదేశ్లో మరో 15 ఏళ్ల పాటు అధికారం చెలాయిస్తాము అని వారు ధీమాగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలకైతే ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను ఆయన క్యాష్ చేసుకోవాలి, దాన్ని లబ్ధి పొందాలి అనేటటువంటి విధంగా వ్యూహాలు రచించుకుంటున్నటువంటిది. తొలుత ఆయనైతే 2029 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పాదయాత్ర ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆలోచన మారుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఆ ఆలోచన ఈ ఏడాది జూలై నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించాలనుకుంటున్నారు ఆయన. మరి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్తో వరుస సమావేశాల నిర్వహణకు షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుంటే ఒకవైపు, అదే సమయంలో అన్ని వర్గాలతోనూ కూడా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. మరి గతంలో డిసైడ్ అయినటువంటి పాదయాత్ర ఆ షెడ్యూల్ కంటే ముందు తన పాదయాత్ర 2.0 ప్రారంభించేందుకు ఇప్పుడు జగన్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి 2027 జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అదే సమయంలో విజయవాడ, గుంటూరు మధ్యలోనే పార్టీ ప్లేనరీ నిర్వహించాలన్నటువంటి విధంగా కూడా ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన జగన్ వచ్చే వారం అధికారికంగా ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి 2027 జూలై నుంచి ఏడాదిన్నర కాలం పాదయాత్ర కొనసాగుతుంది. మరి 1.5 సంవత్సరం ప్రజలతోనే ఆయన నియోజకవర్గాల్లోనూ తిరుగుతూ ఉంటానని అంటున్నారు. ఆయన పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతిరోజు కూడా సినిమా చూపిస్తామని జగన్ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి రాజధాని విషయంలో మావిగన్ నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్గా చెప్తున్నారు జగన్. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసమే మావిగన్ సూచించామని, దానివల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం కూడా పడదు, మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని కూడా వెల్లడించారు. మరి దీంతో జగన్ జిల్లాల పర్యటనలు, పార్టీ ప్లేనరీ, పాదయాత్ర 2.0 పైన ఈ నెలలోనే పూర్తి స్పష్టత వచ్చేటటువంటి విధంగా ఆ దిశగా కసరత్తు అయితే కొనసాగుతుంది. దీన్ని బట్టి ఏం జరుగుతుందని చూడాలి. నమస్తే.